నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా నేను ఒకటే వేడుకుంటా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తా ఉన్నారు, మీ ఊరేంది, మీ పేరేంది, ప్రతిదీ కూడా అంటే అవుట్ సోర్సింగ్ లో మీరు ఏ శాఖలో పనిచేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి మీరు ఈ వీడియో చూస్తా ఉన్నారు, ఒకసారి కమెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా మీకు జీతాలు కూడా ఎన్ని నెలలుగా పడట్లేదు, జీతాలు ఎన్ని నెలలుగా ఆలస్యం అవుతా ఉంది, మరి దీనికి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మీతో ఏం చెప్తా ఉన్నారు, ఇది ఒక్కసారి కమెంట్స్ రాసి డీటెయిల్ గా పెట్టే ప్రయత్నం చేయండి. ఇక దాంతో పాటుగా ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నిజంగా చాలా దారుణంగా తయారవుతుంది రోజు రోజుకు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇవాళ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు సమయానికి జీతాలు రాక నానా అవస్థలు పడతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇవాళ ప్రతిరోజు పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు కష్టపడతా ఉన్నారు. ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు మనము సమయానికి జీతాలు వేయట్లేదు. అంటే నెల కాగానే జీతాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెల అయిపోయేతోనే అంటే ఒక నెల గడుస్తోందంటే జీతాలు పడేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల గడిచిపోతుంది, 2 నెలలు గడిచిపోతున్నాయి, 3 నెలలు గడిచిపోతున్నాయి, 4 నెలలు గడిచిపోతా ఉన్నాయి, 5 నెలలు గడుస్తా ఉన్నాయి, 6 నెలలు గడుస్తా ఉన్నాయి, 7 నెలలు గడుస్తా ఉన్నాయి, 8 నెలలు గడుస్తా ఉన్నాయి. అంటే ఎన్ని నెలల జీతం పెండింగ్ లో పెడతారు? ఇది కాంగ్రెస్ పార్టీ తప్ప లేకపోతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల తప్ప మాకు సంబంధం లేదు. కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా రోడ్డు పాలైతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలంతా కూడా ఇవాళ ఆ ఉద్యోగులందరూ కూడా పైకి ఎవరితో చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక నలిగిపోతా ఉన్నారు వాళ్ళంతా పాపం. అంటే జీతాలు ఇంత నెలలుగా పెండింగ్ లో పెడితే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా మనము. ఒక నెల జీతం పెండింగ్ అయితేనే, ఒక నెల జీతం ఒక 2 రోజులు ఆలస్యం అయితేనే మొత్తం నెత్తి పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది, అంత గాబర అయిపోతుంది. అరే ఈఎంఐ ఎట్లా కట్టాలి, చిట్టీలు ఎట్లా కట్టాలి, ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి, కూరగాయలు ఎట్లా తేవాలి, పాలు ఎట్లా తేవాలి, ఉప్పు ఎట్లా తేవాలి, పప్పు ఎట్లా తేవాలి, ఇవన్నీ గుర్తుకొస్తే ఒక్కసారి ప్రెజర్ వచ్చేస్తుంది మైండ్లకు. ఒక్క 2 రోజులు జీతం ఆలస్యం అయితేనే. మరి 10 నెలలుగా జీతం పెండింగ్ లో పెడితే, 6-7 నెలలుగా జీతం పెండింగ్ లో పెడితే వాళ్ళ బతుకులు ఎట్లా బతకాలి? వాళ్ళు ప్రజల కోసం కదా పనిచేస్తుంది. వాళ్ళేం నక్సలైట్లు కాదు, టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. మన రాష్ట్రం ఇవాళ నడుస్తుందంటే వాళ్ళే కదా దానికి కారణము. ప్రభుత్వానికి సంబంధించి ప్రతి శాఖలో కూడా, ప్రభుత్వ ప్రతి కార్యాలయాల్లో కూడా వాళ్ళే కదా ఉన్నది. వాళ్ళు పొద్దుగాల పోయి గేట్లు ఓపెన్ చేసి కష్టపడకపోతే, వాళ్ళు పని చేయకపోతే, ఉద్యోగాల్లోకి రాకపోతే ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? ఇవాళ ఈ వ్యవస్థ అంతా నడుస్తుందంటే వాళ్ళే కదా కారణం. మరి అటువంటి వాళ్ళని ఏదో కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టు వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా? మరి గతంలో వాళ్ళకు హామీలు ఇచ్చి, గతంలో మాటల మీద మాటలు చెప్పి, అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి మంచి తీయటి మాటలు చెప్పి ఇవాళ వాళ్ళని పట్టించుకోకపోతే, ఇవాళ వాళ్ళని కనీసం చూడకపోతే మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి? అంటే ప్రభుత్వం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. లేదు వాళ్ళు ఏదైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి మా జీతాలు ఎందుకు వేయట్లేదు అని చెప్పి గల్ల పట్టుకొని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా కాకుండా ప్రజల కోసం పనిచేస్తారు కదా, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కదా కష్టపడతా ఉన్నారు. 4 నుంచి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలంతా కూడా సఫర్ అవుతా ఉన్నాయి, ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. చాలా మంది నలిగిపోతా ఉన్నారు, బయటికి చెప్పలేక, లోపల దాచుకోక. వాళ్ళు ఎవరితో కూడా చెప్పుకోవాలో ఆ బాధని ఎక్కడ చెప్పుకుంటే తీరుతుందో కూడా వాళ్ళకు అర్థం కాలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంటా ఉంది. నిజంగా ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అంటే మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకు పాపం పొద్దుగాల లేసిపోయి గేట్లు తీసి అందరూ 8 గంటలు డ్యూటీ చేస్తారు, 8 గంటలకు మించి ఎవరు కూడా చేయరు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 10 గంటలు 11 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇద్దరిద్దరు చేయాల్సినటువంటి పనులని ఒకరే చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా మన కోసం కష్టపడతా ఉంటే వాళ్ళకి జీతాలు వేయరా, కనీసం జీతాలు సమయానికి వేయరా. ఇక జీతాల గురించి పక్కన పెడితే బోనస్లు పెంచుతాము, జీతాలను మొత్తం రెగ్యులరైజ్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తిస్తాము. ఎన్ని హామీలు చెప్పిర్రు, ఎన్ని మాటలు చెప్పిర్రు, మరి వాళ్ళ మాటలన్నీ ఎక్కడ పోయినాయి?
అవన్నీ కూడా ఎవరు ఎవరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వాటి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు పట్టించుకున్నారు? ఎవరన్నా పట్టించుకున్న పాపన పోయిర్రా? ఎవరన్నా ఆలోచన చేసిర్రా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు? పాపం అంతమంది చనిపోతా ఉంటే మనం మాట్లాడాలి, మనం కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి, వాళ్ళ పైన ఒక చిత్తశుద్ధి మనకు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక్క రోజైనా ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచన చేసిందా? అరే గింత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా అండి? అరే గింత దౌర్భాగ్యం ఉంటుందా? మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, పాపం మన బిడ్డల కోసం కష్టపడతా ఉన్నారు. కళాశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, హాస్టల్స్ కానీ ప్రతి దాంట్లో ఉన్నారు కదా వాళ్ళే. మరి ఇంతమంది ఇన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి చెప్తా ఉంటే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు జీతాలు? దీనికి ప్రధాన కారణం ఏందో చెప్పండి. 5-6 నెలలుగా జీతాలు పెండింగ్ లో పెడితే ఆ కుటుంబాలు ఎట్లా ముందుకుపోతాయి? దయచేసి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం, మీరు దయచేసి ఇప్పటికైనా జీతాలను వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మందికి కూడా ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. జీతాలు రాక వాళ్ళు మొత్తం కూడా ఎవరితో చెప్పాలి, ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వాళ్ళ కష్టాలని ఎక్కడ చెప్పుకుంటే తీరుతాయి, ఇట్లా చాలా మంది ఆలోచించి వాళ్ళకు వాళ్ళే ఒంటరిగా వాళ్ళకు వాళ్ళే అనుకొని చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం చేయాలి? 5-6 నెలలుగా జీతాలు రాదు, ఇక్కడ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, బయట ఇక్కడ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు మా పైన కేసులు పెడతారు, జీతాలు ఇయ్యరు. ఒకవేళ ఏమైనా గట్టిగా అడిగితే మా ఉద్యోగాలని తీసేసే ప్రయత్నం చేస్తారు. ఏంది దౌర్భాగ్యం ఏందండి? నాకు అర్థం కాదు. కష్టపడుతున్నారు కాబట్టి అడుగుతా ఉన్నారు, తప్పేముంది? అంత కష్టపడుతున్న వాళ్ళు వచ్చి నేరుగా అడుగుతా ఉన్నారు. దొంగతనం చేసి మిమ్మల్ని ఇవ్వండి అని చెప్పట్లేదు కదా. నిజాయితీగా కష్టపడి నిజాయితీగా చెమట చుక్కలు కార్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, మా డబ్బులను ఇవ్వండి, మా జీతం ఇవ్వండి అని చెప్పి. అందులో తప్పు లేదు. మరి దాన్ని కూడా తప్పు బట్టి వాళ్ళని తీసుకొని పోయి జైళ్ళల్లో వేసుడు, అరెస్టులు చేసుడు, లేదంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసుడు, ఏంది? ఏం పద్ధతి ఇది? ఇవాళ ఏజెన్సీ సిస్టమ్ వల్ల కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. ఏజెన్సీ వల్ల చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఏజెన్సీ సిస్టాన్ని పూర్తిగా కూడా రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ అవసరం లేదు. దానివల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగి నష్టపోతా ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి పక్షాన చెప్తా ఉన్నాను. ఉద్యోగులందరూ కూడా నాతో ఫోన్లు చేసి అదే చెప్తా ఉన్నారు, అన్న దయచేసి ఆ ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయమని చెప్పండి. ఆ ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతా ఉన్నాము. అంటే ఇక్కడ మేము కష్టపడతా ఉంటే, ఇక్కడ మేము వడ్డీ చాకరీ చేస్తూ ఉంటే, ఇంత కష్టపడతా ఉంటే ఏజెన్సీ వాడు ఏందన్న మా డబ్బులు తినేదని చెప్పి వాళ్ళు మాకు అడుగుతా ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి చెప్పండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉన్నది, వాళ్ళు చెప్పే దాంట్లో, వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవం ఉన్నది. దాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేదేముండదు, చూసేదేముండదు. అక్కడ పాపం నిజాయితీగా వాళ్ళు కష్టపడతా ఉంటారు. ఒక మనిషి లేకపోతే ఆ మనిషి పని కూడా వాళ్ళే చేసుకొని వెళ్తా ఉంటారు కలుపుకొని. సో వాళ్ళని గుర్తించి పాపం వాళ్ళకే వాళ్ళ జీతాలను ఇచ్చే విధంగా ఉండాలి, నేరుగా వాళ్ళ ఖాతాలోనే డబ్బులని జమ చేసే విధంగా ఉండాలి. కానీ ఎవరికో చేతిలో పెడితే వాడు వాళ్ళకు మళ్ళా కట్ చేసుకొని ఇస్తే వాళ్ళ చేతికి ఏం పోతుందండి? వాళ్ళకి వచ్చేదే అరకొర జీతము. ఆ అరకొర జీతంలో కూడా మళ్ళీ కోతలు పెట్టుకొని వాళ్ళకి పోతే ఇక వాళ్ళు ఎట్లా బతకాలి? నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు? ప్రతి దానికి కావాలి కదా డబ్బులు. మరి ఎట్లా సరిపోతాయి? ఏజెన్సీ సిస్టమ్కు మీరు ఇస్తున్నారు, బాగానే ఉంది. ఏజెన్సీ వాళ్ళు ఆ డబ్బుల లోపల ఒక్కొక్క ఉద్యోగికి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు తీసుకొని వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నారు. నిన్న ఒక మహిళ ఫోన్ చేసింది, సార్ మాకు 18,000 జీతం అని చెప్పారు సార్, నేను జాయిన్ అయ్యేటప్పుడు 18,000 జీతం అని చెప్తే నేను జాయిన్ అయిన తర్వాత నాకు నెలకు నా ఖాతాలో 15,000 రూపాయలే పడ్డాయి. మరి ఇక మిగతా 13,000 రూపాయలు పడ్డాయి. మరి మిగతా 5,000 రూపాయలు ఎక్కడ పోయినాయి సార్ అని చెప్పి ఆమె నన్ను క్వశ్చన్ చేసింది. దాదాపు 3 సంవత్సరాలుగా ఆమె కట్ అవుతా ఉన్నాయట. 3 సంవత్సరాలుగా ఆమె జాయిన్ అయినప్పుడు ఆమె జీతం 18,000 ఇస్తామని చెప్పి చెప్పిరట, 18,000 అని చెప్పి చెప్పిరట. కానీ తరువాత చూస్తే 13,000 జీతం ఇచ్చి 5,000 నీకు పిఎఫ్ కట్ అవుతుందమ్మా అది అని చెప్పి చెప్పిరట. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఆమె పిఎఫ్ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఆ లెక్క ఏంది, ఎంత పిఎఫ్ డబ్బులు అయినాయి, ఎక్కడ జమ అయినాయి, ఆమె తీసుకుందామంటే కూడా దానికి లెక్క లేదు, పత్రం లేదు, అసలేం లేదట. మరి ఎవరు తిన్నట్లు డబ్బులు, ఎక్కడ పోయినట్లు, ఎవరి జేబులోకి పోయినట్టు, ఎవరి నోట్లోకి పోయినట్టు క్లారిటీ ఉండాలి కదా. నెలకు 5,000 అంటే 3 సంవత్సరాలు చేసిందట ఆమె. నెలకు 5,000 కట్ చేసారు అమ్మాయి, సంవత్సరానికి 60,000, 3 సంవత్సరాలకి 1,80,000 రూపాయలు. ఈరోజు ఆమె 1,80,000 రూపాయలని ఎవరు తిన్నారు? అట్లా 4 లక్షల మంది ఉద్యోగుల డబ్బులని తింటున్నటువంటి వాళ్ళు ఎవరు? అరే ఒక్క ఉద్యోగి మీద 3 సంవత్సరాలకు లెక్క పెడితే దాదాపు 1,80,000 అవుతా ఉన్నాయి. మరి ఇంత డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎవరి దగ్గరికి పోతున్నాయి? ఇది ప్రభుత్వానికి కనబడట్లేదా, లేకపోతే ప్రభుత్వానికి కూడా దీంతో పూర్తి స్థాయిగా అన్ని తెలిసే చేస్తా ఉన్నారా? మరి ఏంది?
క్లారిటీ కావాలి. ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాము. దానివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. వాళ్ళు కష్టపడతా ఉన్నారు వాస్తవానికి, కానీ వాళ్ళకి సమయానికి జీతాలు రావట్లేదు, సరిపడా జీతాలు రావట్లేదు. వాళ్ళకు ఉన్నదే కాస్తో కూస్తో జీతము, ఎంతో కొంత బతుకుదామని చేసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా మనం మళ్ళా లేట్ చేసి కోతలు పెట్టి తగ్గించి ఇట్లా ఇస్తే వాళ్ళు ఇక బతకలేరు కదా. వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు? ఎట్లా సర్వైవ్ అవుతారు ఆ కుటుంబాలు? ఆలోచన చేయండి దయచేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనిపైన ఒక సీరియస్ గా ఆలోచన చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమయానికి జీతాలు వేయాలి. దాంతో పాటుగా సమాన పనికి సమాన వేతనం వేయాలి. ఉద్యోగ భద్రత వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇక జీతాలు కూడా ఏజెన్సీ కాకుండా నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలోనే వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళని గుర్తించండి. ఒక సర్వే చేపట్టండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లిస్ట్ ని క్రియేట్ చేసుకోండి. వాళ్ళ ఖాతా లోపల డబ్బులు జమ చేయండి. వాళ్ళకి ఇస్తే అంతకు మించిన సంతోషం ఏముండదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కాస్త ప్రభుత్వ తీరును మార్చుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరి తరపు నుంచి ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తూ మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఏం జరగబోతుంది అనేది ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం కూడా మీకు తలెత్తినా తప్పకుండా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు మిమ్మల్ని ఇంకా వేరే వాటికి పాల్పడినా కూడా ఖచ్చితంగా మీ అందరి గొంతై ఇక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి నేనున్నా. మీకు ఒకవేళ అన్యాయం జరిగితే మీరు తప్పకుండా మన నంబర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడదాం. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.